నమస్తే. రాష్ట్రం ఏదైనా అవ్వచ్చు, ప్రాంతం ఏదైనా కానీ హిందూ అమ్మాయిలే వాళ్ళ టార్గెట్. ఉత్తర భారతదేశంలో హిందూ మహిళలకు రక్షణ కరువైందా అనే అనుమానాలు రేకెత్తేలా కొన్ని సంఘటనలు, దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామంటూ ఇద్దరు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిల వెంటపడ్డారు. తుపాకీని చూపెట్టి అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ బెదిరించారు. అందుకు ఆ అమ్మాయిలు ఒప్పుకోకపోవడంతో వారి బట్టలు చింపేసి మీ అంతు చూస్తామంటూ పంపేశారు. ఇక బాధిత అమ్మాయిల తండ్రి వెళితే ఆయన్ను కూడా కొట్టి పంపించేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం వ్యక్తి హిందూ మహిళకు దగ్గరై ఆమెను లైంగికంగా లోబర్చుకున్నాడు. నేను హిందువునే, నా పేరు రాజు అంటూ మహిళను నమ్మించాడు. తీరాతుడు ముస్లిం అని తెలియటంతో మోసపోవటం మహిళ వంతైంది. న్యాయం చేయాలంటూ పోలీసులని ఆశ్రయించింది. ఇలాంటివి ఒకటా రెండా ఎన్నో ఘటనలు ప్రతిరోజు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకి చెందిన రాజుద్దీన్ సల్మాన్ అనే ఇద్దరు యువకులు బరితెగించేశారు. ఎంతగా అంటే ఇద్దరు అమ్మాయిలు కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారిద్దరిని ఆపి పెళ్లి చేసుకుంటారా లేదా చస్తారా అంటూ బెదిరించారు. బాధితురాలి తండ్రి రాజుద్దీన్ సల్మాన్లని నిలదీయడానికి వెళ్లగా ఆయనపై కూడా దాడి చేశారు. రాజుద్దీన్ వెల్డర్ గా షాపు పెట్టుకుని ఉండగా బంధువు సల్మాన్ కూడా అదే షాప్ లో పనిచేస్తున్నాడు. మేము చెప్పింది చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళను కూడా చంపేస్తామని, మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. నిందితులు తుపాకులు చేతుల్లో పట్టుకుని చంపేస్తామంటూ బెదిరింపు వీడియోలను కూడా పంపారు. ఇక వీరి హింస మరింత ఎక్కువైంది. జూన్ 7న రాజుద్దీన్ సల్మాన్ అక్క చెల్లెలిద్దరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించారు. అమ్మాయిల బట్టల్ని చించేశారు. బాధితుల తండ్రిని కూడా కొట్టడంతో న్యాయం చేయాలంటూ పోలీసులని ఆశ్రయించారు. పోలీసులు రాజుద్దీన్ సల్మాన్లని అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు ప్రేముద్దీన్ అల్వీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో లవ్ జిహాద్ ఘటన తాజాగా వెలుగు చూసింది. గ్వాలియర్ జిల్లాకి చెందిన మహమ్మద్ షబీర్ అనే వ్యక్తి హిందూ మహిళతో స్నేహం చేశాడు. ఆమెను లైంగికంగా లోబర్చుకున్నాడు. తన పేరు రాజు అని, ఇంకా పెళ్లి కాలేదని నమ్మించాడు. బాధిత మహిళకు అప్పటికే వివాహమైంది. ఆమె భర్త నుండి విడిగా ఉంటుంది. షబీర్ రాజుగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకి తాను మోసపోయానని బాధితురాలు గుర్తించింది. అతడి ఒరిజినాలిటీ తెలుసుకుని అతడిని దూరం పెట్టాలని భావించింది. కానీ షబీర్ వేధింపులు మాత్రం ఆగలేదు. ఆమెను మతం మార్చుకోవాలంటూ బలవంత పెట్టాడు. ఇస్లాంలోకి మారకపోవటం, ఆమె అతడి మాటలు వినకపోవటంతో శారీరకంగా హింసిస్తూ వచ్చాడు. ఇక అతడి దారుణాలని భరించలేని మహిళ పోలీసులని ఆశ్రయించింది. షబీర్ తనను చంపేయడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేసిన షబీర్ ని అరెస్ట్ చేశారు. షబీర్ వెనుక మరికొందరున్నారని విచారణలో తేలింది. నిందితులపై రాష్ట్ర మత మార్పిడి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.